కుంభసంభవుడు అని ఇంకో పేరు కూడా ఉంది. అంటే మట్టి కుండలోంచి పుట్టినవాడు అని అర్థం. భరద్వాజ ముని గంగా ద్వారం వద్ద తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గంగా నదికి స్నానంకి వెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే ఒక అప్సరస విహరిస్తున్న సమయంలో ఒక పెద్ద గాలి వలన ఆమె చీర ఎగురుతుంది. అంత అందాన్ని ఒక్కసారిగా చూసిన భరద్వాజ మునికి వీర్యస్తనం జరిగింది. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక్క డ్రాప్ స్పెర్మ్ పడింది. దాన్ని ఒక కుండలో భద్రపరిచాడు. ఆ మట్టి కుండలోంచి శుక్రుని అంశతో ఒక మహానుభావుడు జన్మించాడు. కుండకి ద్రోణం అని కూడా పేరు ఉంది. ద్రోణంలో జన్మించాడు కనుక ద్రోణుడు. కుండ అంటే కుంభం అని కూడా అంటారు. అందుకే కుంభ సంభవుడు అని కూడా అంటారు. అలా ద్రోణుడు భరద్వాజుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు. తనతో పాటు పాంచాల యువరాజు ద్రౌపదుడు కూడా భరద్వాజుని దగ్గరే విలువిద్యలు నేర్చుకుంటున్నాడు. అలా ద్రోణుడు ద్రౌపదుడు మంచి స్నేహితులు. కొంతకాలానికి విద్యలు నేర్చుకుని పంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడు అనే ఒక గురువును ఆశ్రయించి ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. అప్పుడు